మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తుంది. మహానటి సావిత్రి బయోపిక్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఇప్పుడు అదే దారిలో నందమూరి తారక రామారావు బయోపిక్ కూడా బాలకృష్ణ తెరపైకి తెస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఉదయ్ కిరణ్ బయోపిక్ పై కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఎవరి బయోపిక్ తీస్తే ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలము అనుకుంటూ అంతా ఆలోచిస్తున్నారు. అయితే ఫిల్మ్ మేకర్స్ మాత్రమే కాదు, అభిమానులు కూడా తమ హీరోల బయోపిక్ తీయమంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టేస్తున్నారు. ఇక ఒక జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయితే తమ హీరో బయోపిక్ తీయాలంటూ ఆ సినిమా కథని కూడా సోషల్ మీడియా సైట్స్ కి పంపడం జరిగింది. అతని అభ్యర్థన జూనియర్ బయోపిక్ కోసం అతను ఇచ్చిన స్టోరీ లైన్ ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ జననం, చిన్నతనంలోనే తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు, కూచిపూడి నేర్చుకున్న విధానం, తాతగారి దగ్గరికి చేరిక, బాలరామాయణం ఘన విజయం, అంతలోనే తాతగారి దుర్మరణం, నిన్ను చూడాలని సినిమా తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1, ఆది సినిమాలు తెచ్చిన ఇమేజ్, సింహాద్రితో బ్లాక్ బస్టర్ విజయం, వెనువెంటనే సరైన గైడెన్స్ లేక పరాజయాలు, హెవీ వెయిట్ సమస్య, కొందరి సలహాతో అంకిత భావంతో బరువు తగ్గి కొన్ని సినిమాల విజయాలు, నందమూరి కుటుంబం దగ్గరికి చేరడం, ప్రణతితో పెళ్లి, 2009లో తెలుగుదేశం తరపున ప్రచారం, యాక్సిడెంట్ తెచ్చిన మార్పు, తెలుగుదేశం మరియు నందమూరి కుటుంబం మరలా దూరం, మరలా సినిమాల పరాజయాలు, కళ్యాణ్ రామ్ అన్నయ్యకి బాగా దగ్గర కావడం, మొదటి సంతానం పుట్టుక, కొడుకు పుట్టిన తరువాత వచ్చిన మార్పులతో తనని తాను మార్చుకున్న విధానం, సినిమాల ఎంపిక, నందమూరి అభిమానుల కోసం మాత్రమే కాక అందరి కోసం తన సినిమాలు ఉండాలంటూ ప్రతి సినిమాని ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ తనని తాను మార్చుకుంటూ విజయాల బాట పట్టడం, బిగ్ బాస్ అవకాశాన్ని వినియోగించుకొని అందరి నోట మన్ననలు పొందడం, తన తోటి హీరోలతో ఎంతో సఖ్యంగా ఉంటూ యునైటెడ్ టాలీవుడ్ కి తన వంతుగా ముందుగా అడుగులు వేయడం, RRR సినిమాతో ఇండియన్ ఫిల్మ్ అవార్డులని తిరగరాయడం ఆ అభిమాని కథలో ఇవన్నీ మెయిన్ పాయింట్స్. నిజానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన జీవితంలో చూసిన ఎత్తుపల్లాలు మరొక స్టార్ హీరో చూసి ఉండడు. సినిమాల విషయంలోనే కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా తాను ఎన్నో సవాళ్లను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాడు. పరాజయాల నుండి తనని తాను నిర్మించుకుంటున్న విధానం ఇప్పటికీ యువతికి మార్గదర్శకంగా ఉండేలా ఉండే జూనియర్ లైఫ్ ఒక బయోపిక్ కి కరెక్ట్గా సరిపోతుంది. అయితే అది ఇప్పుడే చేస్తే కాస్త తొందరపడినట్టే అవుతుంది.